హనుమాన్ జయంతి రోజు సిద్ధి యోగం. ఈ 5 రాసుల వారికి గుడ్ టైం స్టార్ట్. ఈ ఏడాది ఏప్రిల్ 23 చంద్రుడు కన్యారాశి తర్వాత తులారాశిలోకి వెళ్లబోతున్నాడు. అలాగే చైత్ర మాసం శుక్లపక్ష పౌర్ణమి. ఈ తేదీన హనుమాన్ జయంతి ఉత్సవాలు కూడా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ రోజున పవనపుత్ర హనుమంతుడు అంజనీ తల్లి గర్భం నుండి జన్మించాడు. హనుమాన్ జయంతి రోజున సిద్ధి యోగం, త్రిగ్రాహి యోగం, చిత్ర నక్షత్రాల కలయిక కూడా జరుగుతుండటం వల్ల ప్రాముఖ్యత కూడా పెరిగింది. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హనుమాన్ జయంతి రోజున ఏర్పడే శుభయోగం వల్ల 5 రాసుల వారికి ప్రయోజనం కలుగుతుంది. ఈ రాసుల వారు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు పొందుతారు. అలాగే రాసులతో పాటు జ్యోతిష్య పరిహారాలు తెలుపుతున్నారు పండితులు. ఈ పరిహారాలు చేయడం వల్ల జాతకంలో కుజుడు స్థానం బలపడుతుందని చెబుతున్నారు. హనుమాన్ జయంతి నాడు మీకు బజరంగబలి అనుగ్రహం కూడా లభిస్తుంది. మరి ఈ ఏప్రిల్ 23 నుంచి ఏ రాసుల వారికి అదృష్టం కలగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. ఏప్రిల్ 23 మేష రాశి వారికి చాలా మంచి రోజు. మేష రాశి వారికి జీవితంలోని వివిధ రంగాలలో పురోగతిని తెస్తుంది. వారు కుటుంబంతో ఆనందంగా గడిపే సమయాన్ని పొందుతారు. మీరు వైవాహిక జీవితంలో ప్రేమను ఆనందిస్తారు. మీ జీవిత భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికలను కూడా చర్చిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలను వినవచ్చు. మరోవైపు ఉద్యోగస్తులు పూర్తి ఉత్సాహంతో పని చేయాలనుకుంటున్నారు. మీపై అధికారులతో ప్రశంసలు పొందుతారు. వ్యాపారవేత్తలు పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు. మీకు నచ్చిన హాబీలో కొంత సమయం గడపడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. సోదరులు, సోదరీమణుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మేషరాశికి మంగళవార పరిహారాలు. శుభ ఫలితాలు పొందడానికి ఎరుపు రంగు బట్టలు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించండి. అలాగే హనుమంతునికి బెల్లం, శనగలు సమర్పించాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 23 శుభప్రదం కానుంది. కర్కాటక రాశి వ్యక్తులు కార్యాలయంలో విజయవంతమైన ఫలితాలను పొందుతారు. వారి ప్రత్యర్థులు కూడా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే బంధువు నుంచి శుభవార్త వింటారు. ఇది మీ మనస్సును సంతోషపరుస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే దరఖాస్తు చేసుకోవడం శుభపరిణామం. ఉద్యోగస్తులు స్నేహితుడి నుండి కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. దానికోసం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మీరు ఏదైనా పాత పెట్టుబడి నుండి మంచి రాబడిని పొందుతారు. కొత్త పెట్టుబడి కూడా లాభదాయకంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఒక మతపరమైన స్థలాన్ని సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది అందరినీ సంతోషంగా ఉంచుతుంది. కర్కాటక రాశి వారికి మంగళవారం పరిహారాలు. సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి 11 పీపాల ఆకులను శుభ్రం చేసి గంధంతో శ్రీరామ అని రాసి హనుమంతుడికి సమర్పించాలి. సింహరాశి. ఏప్రిల్ 23వ తేదీ సింహరాశి వారికి గొప్ప రోజు. సింహరాశి వారు డబ్బు పరంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. వారి కోరిక మేరకు ఖర్చు చేయగలుగుతారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు ముందుంటాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. మీరు కుటుంబం, ప్రియమైన వారితో సమయాన్ని గడపడానికి, భావోద్వేగ, ఆనందకరమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. హనుమంతుని దయతో రేపు మీ జీవితంలో కొత్త శక్తి నింపుతారు. ఇది మిమ్మల్ని కొత్త విజయం వైపు తీసుకెళ్తుంది. మీరు ప్రతిదీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు ప్రేమ వివాహం గురించి ఆలోచిస్తుంటే రేపు మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి సువర్ణావకాశం. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. వారి వారి రంగాలలో మంచి పేరు సంపాదించడంలో కూడా విజయం సాధిస్తారు. సింహరాశి వారికి మంగళవారం నాటి పరిహారం. అదృష్టాన్ని పెంచుకోవడానికి హనుమంతుని ముందు ఒక నీటి పాత్రను ఉంచాలి. 21 రోజులు హనుమాన్ బాహుక్ పారాయణం చేయండి. పాఠం తర్వాత ప్రతిరోజు నీటిని సేవించండి. మరుసటి కొత్త నీటిని పోయాలి. మకర రాశి. ఏప్రిల్ 23 మకర రాశి వారికి విశేష ఫలప్రదంగా ఉండబోతోంది. మకర రాశి వారు తమ సంపాదనతో పూర్తిగా సంతృప్తి చెందుతారు.
జీవితంలో ఆనందం, శ్రేయస్సు పొందుతారు. మీరు కుటుంబ సభ్యుల కోసం కొన్ని ప్రత్యేకమైన ఖరీదైన బహుమతులను తీసుకురావచ్చు. ఇది ప్రతి ఒక్కరిని సంతోషపరుస్తుంది, సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. వ్యాపారవేత్తలు తమ కార్యాలయంలో ఏవైనా మార్పులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ పనికి అనుకూలమైన రోజు అవుతుంది. ఈ రాశిచక్రం ఉద్యోగస్తులు విదేశాల నుండి గొప్ప అవకాశాలు పొందే సూచనలను పొందుతున్నారు. మీకు అదృష్టమని రుజువు చేస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి హనుమంతుని ఆలయానికి వెళ్లి ఉపవాసం కూడా చేయవచ్చు. కుటుంబం, వైవాహిక జీవితం బాగుంటుంది. మీ పనులన్నీ విజయవంతమవుతాయి. మకర రాశికి మంగళవారం పరిహారం. వ్యాపారంలో పురోగతి కోసం మంగళవారం నాడు అంగారకుడికి సంబంధించిన వస్తువులను దానం చేయండి. ఆవుకు పచ్చి మేత తినిపించండి. మీన రాశి. ఏప్రిల్ 23 మీన రాశి వారికి అనుకూలమైన రోజు. ఈ రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంటే అది మీ కెరీర్ను విజయపథంలోకి తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. మీ తల్లిదండ్రులకు సేవ చేసే అవకాశం మీకు లభిస్తుంది. కుటుంబానికి ప్రత్యేక అతిథి రావచ్చు. ఉద్యోగస్తులు తమ పనికి సంబంధించి ప్రొఫెషనల్ ప్లానింగ్ చేస్తారు. అదే విధంగా పని చేయడానికి ఇష్టపడతారు. మీరు మీ సామర్థ్యాన్ని, తెలివితేటలను ప్రపంచానికి నిరూపించగలరు. హనుమాన్ జయంతి సందర్భంగా మీరు మతపరమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీన రాశికి మంగళవారం పరిహారం. వివాదాల నుండి బయటపడటానికి హనుమంతుని ఆశీర్వాదం తీసుకోండి. 11 పరిక్రమ చేసిన తర్వాత హనుమాన్ చాలీసా పఠించి హనుమాన్ మంత్రాలను పఠించండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.